ఓవరాల్గా చాలా మంచి కాంబినేషన్ ఈ సినిమాలో అలా సెట్ అయింది. కాస్టింగ్ దగ్గర నుంచి హీరోయిన్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ శ్రీకాంత్ గారి క్యారెక్టర్. శ్రీకాంత్ గారు ఎందుకంటే ఆయనకి ఈ సినిమా ఎంత ఉపయోగపడద్దు కానీ మాకు మాత్రం ఆయన ఈ సినిమా చేయటం నాకు చాలా ఉపయోగం. ఎందుకంటే బాబాయ్కి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన మీద రన్ అవ్వదు. ఆయన ఇండివిజువల్గా హీరోగా కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఆయన ఈ సినిమాలో నా పక్కన ఉంటూనే కొంచెం పక్కన నుంచోళ్ళు, కొన్నిసార్లు ఐడియల్గా నుంచోళ్ళు. హీరోని ఐడియల్గా నుంచోపిల్లి పెడుతుంటే ఎంత కాదన్నా తీసే డైరెక్టర్కి మిగతా వాళ్ళు కూడా కాన్షియస్ ఉంది. బట్ మేము ఆ కాన్షియస్ ఫీల్ అవ్వకుండా అతను మాకు అంత కంఫర్ట్ ఇచ్చాడు. అంత స్వీట్ హార్ట్ అతను. అండ్ నిజంగా ఈ సినిమాకి నాకు సపోర్ట్గా ఉన్న శ్రీకాంత్ గారు వచ్చారు. ఆయనకి ఈ సినిమా అవసరం లేదు కానీ ఆయన నాకు అవసరం. నిజంగా అది చేసినందుకు నాకు నిజంగా చాలా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. బట్ డెఫినెట్లీ ఐ థింక్ అంటే చాలా మంచి స్వీట్ పర్సన్స్ కలిసి ఈ సినిమా చేసినట్టు అనిపించింది. అయ్యో స్వీట్ హార్ట్. అసలు శ్రీకాంత్ అనేది స్వీట్ హార్ట్. చాలా రేర్గా ఉంటారు స్వీట్ హార్ట్. అండ్ ఆయన చిరంజీవి గారి కాంబినేషన్ నాకు తెలిసిందే. ఆ అడ్వాంటేజ్తోనే లాగేశాను నేను. అన్నయ్య నువ్వు చిరంజీవి గారు చేసావు, మన గోవిందరాజులో చరణ్తో చేసావు, నువ్వు నాతో చేయాల్సిందే అంటే అయ్యో మన ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా బన్నీ అని నిజంగా ఫ్యామిలీ మీద అభిమానంతోనే చేశాను. ఏదో క్యారెక్టర్ ఉంది బాగుంది, బట్ అబవ్ దాట్ ఈ యూనో క్యారెక్టర్ చాలా బాగుంది కాబట్టి ఆయన చేశారు. ఏ యాక్టర్ అయినా క్యారెక్టర్ చూసుకుంటారు, అది ఉంది కాబట్టి చేశారు. బట్ దానికి యాడెడ్ బోనస్ మాత్రం డెఫినెట్లీ మా మీద ఉన్న అభిమానంతోనే చేశారు. నేనే బయట ఉన్నప్పుడు చాలా మంది నేను లిరిసిస్ట్ అండి, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలామంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది. వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దని డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి.